సో హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా చూసా. నాకు సినిమా ఎలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్ అయ్యాము, ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే కామెడీ అండ్ మెగాస్టార్ గారి నుంచి ఆ కామెడీ టైమింగ్ అది మనం చాలా రేర్గా ఈ మధ్యకాలంలో చాలా మిస్ అవుతూ వచ్చాము, వింటేజ్ మెగాస్టార్ గారు అనేది. సో మళ్ళీ ఆయన అయితే బ్యాక్ వచ్చినట్టు అనిపించింది. ఎంటర్టైన్మెంట్ వే ఆఫ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎరగేస్తారు, ఫైట్ సీక్వెన్సెస్ కానీ మళ్ళీ ఆ వింటేజ్ బాస్ స్టెప్స్ ఏదైతే ఉందో ఒక స్టెప్ అది ఆల్రెడీ వైరల్ అవుతుంది. అండ్ సినిమాలో చూస్తున్నప్పుడు ఇంకా ఎనర్జెటిక్గా అనిపించింది మెగాస్టార్ గారి లుక్స్ కానీ అవి కానీ. అండ్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, స్టోరీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ కాకపోతే ఇక్కడ నాకు కొంత డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే చిరంజీవి గారి ఎంట్రీని నేను ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేశా. నాకు ఆ ఎంట్రీలో సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే మెగాస్టార్ గారి ఎంట్రన్స్ అనేటప్పటికి అది ఒక వైబ్ లాగా ఫీల్ అయ్యాను. బట్ అది కొంత డిసప్పాయింట్ అయ్యా. అండ్ సెకండ్ హాఫ్ వెంకటేష్ గారి ఎంట్రీ చాలా బాగుంది. బట్ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ బాగున్నాయి, ఎక్కడో కొంత క్రింజ్ కామెడీ లాగా అనిపించింది. సో వెంకటేష్ గారు వచ్చిన సీన్స్ అవన్నీ అక్కడ కొంత డిసప్పాయింట్ అయ్యా. బట్ అదర్ దాన్ దట్ ఓవరాల్ సినిమా వాజ్ గుడ్. అండ్ ఫాదర్ సన్ డాటర్ బాండింగ్ అనేది చాలా బాగా చూపించారు, ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ చిరంజీవి గారు మదర్గా చేసిన జరీనా గారు, ఆవిడ ఆల్రెడీ రాజాసాబ్లో నానమ్మ క్యారెక్టర్ చేసి ఇందులో మళ్ళీ చిరంజీవి గారికి మదర్ క్యారెక్టర్లో ఆవిడ నిజంగా చాలా మంచి పెర్ఫార్మర్ అనేది నాకు బాగా, అంటే అందులోనూ ఇందులో కూడా రెండిట్లోనూ చాలా బాగా చేశారు. అండ్ నయనతార గారు, షీఈస్ క్వీన్ ఆఫ్ యాక్టింగ్. సో ఆమె గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఆమె యాక్షను అలాగే ఎమోషను ఎవ్రీథింగ్ అసలు నయనతార గారు అంటే కంప్లీట్ యాక్టర్. సో అందరూ కలిసి చేసిన ఒక ఫెస్టివల్ బిర్యానీ అనమాట ఇది. సో అందులో కొంత అక్కడక్కడ మసాలా కొంచెం ఎక్కువ క్రింజ్ అయినట్టు అనిపించింది తప్ప మిగతాది ఏం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉండడం అదొకటి ప్రాబ్లం. అండ్ అదర్ దాన్ దట్ బీమ్స్ మ్యూజిక్ అండ్ హర్షవర్ధన్ గారు, క్యాథరిన్ థ్రెస్సా, సో అభినవ్ గోమటం వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ కానీ కామెడీ కానీ వాళ్ళ మధ్యలో వచ్చే కామెడీ అప్పుడప్పుడు, అండ్ వైవా హర్ష గారు కామెడీ టైమింగ్, ఆయన ఉన్న సీన్, సో ఎవ్రీథింగ్ అంటే మెగాస్టార్ గారిని ఇలా వింటేజ్ లుక్లో చూడడం అనేది మటుకు నిజంగా ఒక హ్యాపీ వైబ్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో పండక్కి ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా. అండ్ అనిల్ రావుపూడి గారి సినిమా అంటే ఖచ్చితంగా లేడీస్ ఫ్యామిలీస్ ముందే ఎగబడిపోతారు థియేటర్స్కి. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి. అండ్ యూ విల్ ఆల్సో వైబ్ విత్ దట్ మనశంకర్ వరప్రసాద్ గారు పండగకి ఖచ్చితంగా పండగ వైబ్ తీసుకొచ్చారు. పండగ రావడానికి ముందే మనకు ఆ వైబ్ వచ్చింది. కాకపోతే దీంతోపాటు ఇంకా 3 ఫ్యామిలీ ఫిలిమ్స్ ఉన్నాయి, భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ అనగనగా ఒక రాజు అండ్ నారీ నారీ నడుమురారి. సో అన్ని ఫ్యామిలీ సినిమాలు, మధ్యలో రాజాసాబ్ గారు ఒక యాక్షన్ సినిమా. సో అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ విన్నర్ ఎవరు, సంక్రాంతి విన్నర్ ఎవరు, ఎలా ఉంది ఏంటి, ఏ సినిమా రేస్లో టాప్లో నిలబడుతుంది అనే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అండ్ ఖచ్చితంగా అయితే మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్లో చూడండి, రన్నింగ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.